హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఢిల్లీకి వచ్చేసానండి. ఇప్పుడు నేను మా నవీన్తో పాటు IILM యూనివర్సిటీ చూపిస్తాను మీకు. అది ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, నేను యూనివర్సిటీకి స్టార్ట్ అయ్యాను. నేను యూనివర్సిటీ చూడటానికి కారులో వెళ్తున్నాను. చూడండి ఎలా ఉన్నదో. ట్రాఫిక్ ఎక్కడక్కడ జామ్ అయిపోయింది, ఎక్కువగా ఉంది. అందువల్ల కాసేపు ఆగిపోవాల్సి వచ్చింది. మన ఆంధ్రాలో లాగా కొండలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. మన ఆంధ్రాలో లాగా అక్కడ కూడా. ఢిల్లీ వాళ్ళకు కూడా కుండల్లో నీళ్ళు తాగే అలవాటు ఉంది. యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యాము. ఫస్ట్ ఎంట్రన్స్లోనే పెద్ద పెద్ద చెట్లు, గార్డెనింగ్ ఉంది. బాగుందిరా. మనం ఇప్పుడు యూనివర్సిటీ లోపలికి కూడా కారులోనే వెళ్తున్నాము. ముందు కార్ పార్కింగ్ అనే ప్లేస్ ఉంటుంది, అక్కడ కార్ ఆపేసి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. చూడండి, కనపడుతుంది కదా, అదే యూనివర్సిటీ. ఇదంతా యూనివర్సిటీలో ఉండేటువంటి గ్రౌండ్ అన్నమాట. చాలా బాగుంది. ఇదంతా ప్లే గ్రౌండ్, స్పోర్ట్స్ ఆడుకునేది. ఇది గేమ్స్ ఆడుకోవటానికి కోర్ట్. చాలా పెద్ద కాలేజీ, చాలా పెద్ద కాలేజీ. చాలా బాగుంది. చుట్టూరా చెట్లు నాకు బాగా నచ్చినాయి. ఎన్ని చెట్లు ఉన్నాయో. లోపల ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈరోజు మా నవీన్కి ఎగ్జామ్ ఉంది. అందువల్ల పిల్లలు ఎక్కువ హడావుడిగా కనిపించట్లేదు. ఎగ్జామ్కి ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువ కనిపిస్తున్నారు. మా నవీన్ ఎగ్జామ్ రాసే రూమ్ ఇది. రూమ్లోకి వెళ్తున్నాడు నవీన్. చాలా బాగుంది. మంచి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయేమో కదా దీనిలో. అసలు మామూలుగా అయితే ఎక్కువ ప్లేస్మెంట్స్ వస్తుంటాయి. 1 ఇయర్ ఎగ్జామ్ హాల్లో దించేసి మేము అటు ఇటు తిరుగుతున్నాము. యూనివర్సిటీ కాలేజీ ఎన్ని మెట్లు ఉన్నాయో. చుట్టూరా తోట, చెట్లు ఉన్నాయి. చూడండి, ఒక్కొక్కళ్ళు ఎగ్జామ్కి ఎంత హడావుడిగా వస్తున్నారో పిల్లలు. నిమిషాలు మాట్లాడి ఇదంతా హాస్టల్ ఏరియా అట. పిల్లలందరూ హాస్టల్లో తిరుగుతున్నారు. చూడండి, ఇటు సైడ్ వెళ్తే గర్ల్స్ హాస్టల్, ఇటు సైడ్ బాయ్స్ హాస్టల్. మేడం ఎక్కడ కలవాలన్నా? గర్ల్స్కి లేదన్నా హాస్టల్, ఓకే. బాయ్స్కి లేదు హాస్టల్, కంప్యూటర్ ఓన్లీ గర్ల్స్ హాస్టలే. ఏది ఇదే? ఇప్పుడు ఇక్కడ దాకా తేవాలవాడిని. ఇప్పుడు మనం క్యాంటీన్లోకి వెళ్తాం. లిఫ్ట్ అన్న ఉండలేదే. ఇది క్లాస్ రూమా? మనం పైకి కిందకి వెళ్ళడానికి. ఇది క్యాంటీనా? అటు సైడ్ ఏంటి క్యాంటీన్లో? క్యాంటీన్ అని పేరు కూడా లేదు అక్క. ఇది క్యాంటీన్ అట. ఓకే. పిల్లలకి ఎగ్జామ్స్ అని క్యాంటీన్ ఓపెన్ చేయరట ఎగ్జామ్స్ టైంలో. ఇంకా ఇదే లాస్ట్ సెమ్ కదా పిల్లలకి, ఇంకా వెళ్ళిపోతారు కదా పిల్లలు. క్యాంటీన్ ఓపెన్ చేయలేదు. ఇది క్యాంటీన్. ఇక్కడ లా కాలేజీ కూడా ఉంది యూనివర్సిటీలో. యూనిఫామ్ వేరుగా ఉంది.
వేరే పిల్లల ఎగ్జామ్స్ రాయడానికి ఇన్విజిలేషన్ సెంటర్. ఎగ్జామ్స్ రాయడానికి వచ్చుకుంటారా? వేరే స్కూల్ నుంచి పిల్లల ఎగ్జామ్స్ రాయడానికి వస్తున్నారు. అల్లంటూ వెళ్ళారనమాట. కార్తీక్ వచ్చాడు. అదే మావి చూడలేదు కాలేజ్ అంటే అడ్మిషన్ అప్పుడు వచ్చాడు అంతే. మళ్ళీ ఇక్కడ చాలా చెట్లు పెంచుతున్నారు. చెట్ల నేమ్స్ కూడా రాస్తున్నాయి. నేను అవి చూపించట్లేదు అనుకుంటాను. ఏమేమి ప్లాంట్స్ అనేది నేమ్ కూడా రాస్తుంది అక్కడ. చాలా బాగుంది కాలేజీ. అదిగోండి టొమాటో ప్లాంట్ అని, చిల్లీ ప్లాంట్ అని నేమ్స్ రాస్తున్నాయి ఇక్కడ కాలేజీలో. కర్రీ లీవ్స్, వెజిటబుల్ ప్లాంట్స్ కూడా ఎందుకు పెంచుతున్నారు అక్క? మామూలు ఫ్లవర్ ప్లాంట్స్ అంతా సహజము, వెజిటబుల్ ఎందుకు? తర్వాత ఇది ఇంకొకటి క్యాంటీన్ అట. హాస్టల్ పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ తినడానికి క్యాంటీన్ అట. చాలా బాగుంది ఈ క్యాంటీన్ కూడా, చాలా పెద్దది. హాస్టల్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మేము తినలేదులేండి, మొక్క చెప్పింది ఫుడ్ బాగుంటుందని. లాస్ట్ సెమ్ ఎగ్జామ్స్ కదా, అందుకని క్యాంటీన్స్ ఓపెన్ చేయలేదు. పైన ఇప్పుడు రేట్ ఎక్కువ రేట్ తక్కువ ఉంటాయా? రేట్ తక్కువ ఉంటాయట. చాలా మార్గాలు ఉన్నాయన్నమాట. మొత్తం కవర్ చేస్తాను, ఇంకేమైనా కవర్ చేయలేదేమో నాకు తెలియదు. కావాలని ఇప్పుడు వచ్చేస్తున్నాయి మాకు తిరిగి తిరిగి. ఇటు నుంచి మెట్లు ఎక్కి ఎక్కి కావాలని ఎప్పుడు వచ్చేస్తున్నాయి. ఇదిగోండి, ఇది కాఫీ మేకర్. ఇక్కడ మనం ఏదైనా పాలు కావాలంటే పాలు, కాఫీ కావాలంటే కాఫీ, టీ కావాలంటే టీ వస్తాయి. మనమే నొక్కుకొని తాగేసేయటమే. చూడండి, నేను పాలు నొక్కాను. నేను ఒక గ్లాస్, మాకు ఒక గ్లాస్ పాలు పట్టుకున్నాం. అది నిండగానే ఆగిపోతుందా? ఇది పాలు పట్టుకున్న తర్వాత కొద్దిగా పంచదార యాడ్ చేసుకొని, టీ బ్యాగ్లు కూడా అక్కడే ఉన్నాయి, పంచదార కూడా అక్కడే ఉంది. తిప్పుకోవడానికి ఒక పుల్ల ఉంది పంచదార తిప్పుకోవడానికి. అదిగోండి టీ బ్యాగ్. ఇలా తిప్పేసుకోవటం అంతే. బాగుంది. టీ బ్యాగ్ పంచదార వేసుకొని కాఫీ తాగేసేస్తున్నాం. టీ తాగేసేస్తున్నాం, కాఫీ కాదు టీ తాగేస్తున్నాం. అంతే అండి, ఇదేనండి యూనివర్సిటీ. ఇలా మళ్ళీ మేము బయటకు వచ్చేస్తాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇదేనండి యూనివర్సిటీ. ఎంతసేపు వస్తుంది. మీకు కూడా ఇలాంటి కాలేజీలో చదవాలనిపిస్తే వెంటనే జాయిన్ అయిపోయింది. థ్యాంక్ యూ.